హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను కుట్టబోయే బ్లౌజ్ వీళ్ళు నాకు ఫస్ట్ టైం ఇచ్చారండి. వీళ్ళు ఎప్పుడు ఎక్కడో ఇచ్చేవారంట. అది బ్లౌజ్ అది తెచ్చారు. అది బ్లౌజ్ కూడా బాగుంది, నీట్గా ఉంది. నువ్వు కూడా ఇలాగే కుట్టాలమ్మా అన్నారు. వాళ్ళకైతే నార్మల్ బ్లౌజ్కి 100, లైనింగ్ బ్లౌజ్కి 200 ఇచ్చేవారంట. మాకైతే అంత రేట్లు ఉండవండి. నార్మల్ బ్లౌజ్కి 60, లైనింగ్ బ్లౌజ్కి 120 ఇస్తారు. అదే తక్కువ రేటుకి ఇంత ఫినిషింగ్తో కుట్టాలంటే ఎలా కుట్టగలం చెప్పండి. ఈ జనాలు ఎప్పుడు ఇంతే, తక్కువకి ఎక్కడ కుడతారా అని చూస్తారు, ఫినిషింగ్ మాత్రం మంచిగా కావాలంటారు. అందుకే ఫస్ట్ టైం ఇచ్చుకొని సేమ్ అదే నీట్ ఫినిషింగ్ వచ్చేలా కుడతాను. కానీ రేటు మాత్రం నార్మల్ బ్లౌజ్ 70, లైనింగ్ బ్లౌజ్ 120 అని చెప్పానండి. మీరే చూడండి కటింగ్ అది ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాను. ఎక్కడ ఒక్క తేడా కూడా ఉండదు, నీట్గా ఉంటుంది. సేమ్ మెజర్మెంట్స్ అలా అది బ్లౌజ్ ప్రకారం తీసేసుకుని నీట్గా అలానే కట్ చేశాను. ఎక్కడ తేడా ఉండదు. చాలా సింపుల్గా ఉంటుంది కటింగ్. వాళ్ళు పలక మెడ అడిగారండి, పలక మెడ కట్ చేస్తున్నాను. రౌండ్ అవి కరెక్ట్గా సరిపోయినాయి. సేమ్ మెజర్మెంట్స్ అన్నీ వచ్చేసాయి. ఖర్చులకి అన్నీ సరిపోయేలాగే తీసుకున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పెడతాను. వీళ్ళకి నచ్చిందా నచ్చలేదా, మళ్ళీ ఇచ్చారా లేదనేది కూడా చెప్తానండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. మాకు రేట్లు అయితే చాలా తక్కువగా ఉంటాయండి. ఇప్పుడే పెంచుదామని అనుకుంటున్నాం. ఎంత మోడల్ బ్లౌజ్ కుట్టినా కూడా ఎక్కువ రేట్లు ఉండవండి. మాది పల్లెటూరు. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూడండి, 2 విధాలుగా చూపిస్తున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా స్కేల్తో ఈజీగా హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్తో కూడా తీసుకోవచ్చు. నాకు ఒరిజినల్ పీస్కి అంగుళం ముక్క అతుక్కుంటే సరిపోతుంది హ్యాండ్స్కి జాయింట్. ఇదిగోండి, ఫ్రంట్ లోతు ఎక్కువైందేమో అని కొలిచాను. చూడండి కరెక్ట్గా సరిపోయింది. అది ఫ్రంట్ నుంచి చూశాను, బ్యాక్ నుంచి కూడా చూపిస్తాను. చూడండి కరెక్ట్గా సరిపోతుంది. కటింగ్ అయితే ఎక్కడ తేడా ఉండదండి. ఆది బ్లౌజ్ సేమ్ ఎలా ఇచ్చారో ఎగ్జాక్ట్గా అలానే వస్తుంది. ఫ్రంట్లో కూడా చిన్న టిప్ చెప్తాను చూడండి. చాలామందికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉండొచ్చు, లేకపోతే కొంచెం మందికి బ్యాక్ ఎక్కువ ఫ్రంట్ ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్కి ఫ్రంట్ ఎక్కువ ఉంది బ్యాక్ కన్నా. చూడండి, మీకు కొలిచి చూపిస్తాను తర్వాత. అది కుట్టినప్పుడు కూడా ఎలా అడ్జస్ట్ చేసి కుట్టాలో చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియోలో. మిస్ అవ్వకండి. 2 వీడియోలు చూడండి, పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫ్రంట్ మెడ వీళ్ళకి చాలా చిన్నగా ఉందండి. సేమ్ వాళ్ళది ఎంత ఉందో అంతే పెట్టాను. ఉక్సుల పట్టీకి తాళ్ళ పట్టీకి చూసుకుని 4 ఉక్స్ కాడికి పెట్టుకుని ఫ్రంట్ ఎంత ఉందో చూసుకుని దానికన్నా ఒక అరంగుళం పొడవు ఎక్కువ పెట్టుకోవాలండి. ఫ్రంట్ డాట్స్కి 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. పెద్ద బ్లౌజులకి అయితేనే పెంచాలండి. ఇక్కడ చూడండి ఫ్రంట్ ఎంత పొడుగు వచ్చిందో, అలా 1 ఇంచ్ పెంచవలసి వచ్చిందండి కిందకి. కరెక్ట్గా చూడండి. అలా చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి, పూర్తిగా చూడండి వీడియోని. కటింగ్ వీడియో తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి. అక్కడ డాట్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకుని ఎంత ఉందో అంత కూడా కొలుచుకుని చూసుకోవాలండి. ఫ్రంట్ కూడా అప్పుడే కరెక్ట్గా వస్తాయి, ఎదరు ఉగ్గులు కట్ట లేకుండా. వీడియో నచ్చినట్టయితే పూర్తిగా చూసి నా ఛానల్ని ఫాలో చేయండి.
ఏదో ఒకటి కామెంట్ చేస్తేనే కదండి తెలుస్తుంది ఎలా ఉంది నా వీడియో అనేది. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అండి ఇది. వాళ్ళ ఫ్రంట్ డాట్ అయితే పక్కకుంది.